హలో మై డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మరో 2 రోజుల్లో తెలంగాణ గ్రూప్ 2 ఎగ్జామ్ జరగబోతుంది. క్విక్ రివిజన్లో భాగంగా తెలంగాణ మూమెంట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నింటినీ కూడా చిన్న వీడియోస్ రూపంలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ కోర్సు రూపంలో లాజిక్స్తో నేను మీ ముందుకు తీసుకువస్తున్నాను. ఈరోజు కూడా టీఎస్ ఏర్పాటు ప్రక్రియ సంబంధించి ముఖ్యమైన తేదీలన్నింటినీ కూడా నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఖచ్చితంగా 1 మార్కు రావడానికి అవకాశం ఉన్న ఇవి టాపిక్ అండి. చాలా ఇంపార్టెంట్ ఇవి. ఎందుకంటే ఈ తేదీల మీద చాలాసార్లు ప్రశ్నలు రావటం జరిగింది. ఆ సమావేశాలు కావచ్చు, వాటికి సంబంధించిన అంశాలను ఇచ్చి ఇక్కడ తేదీలు కానీ సంవత్సరాలు కానీ ఇచ్చి జతపరచమని అడగటానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా వీటి మీద ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది మూమెంట్లో భాగంగా. అందుకోసమని ప్రక్రియకు సంబంధించిన అంటే తెలంగాణ ఏర్పాటు ప్రక్రియకు సంబంధించిన ముఖ్యమైన తేదీలన్నింటినీ కూడా ఒక దగ్గర చేర్చి నేను రాయటం జరిగింది. అందులో మొదటిగా కేసీఆర్ నిరాహార దీక్ష చేపట్టిన తర్వాత డిసెంబర్లో అయిపోతుంది. డిసెంబర్ 23, 2009లో చిదంబరం రెండవ ప్రకటన చేస్తాడు. దాని తర్వాత జనవరి 5 చూసుకున్నట్లయితే జనవరి 5, 2010వ సంవత్సరంలో అఖిలపక్ష సమావేశాన్ని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో ఏర్పాటు చేస్తుంది. అప్పుడు హోమ్ మినిస్టర్గా ఉన్నది చిదంబరం. ఆ చిదంబరం గారు ఏర్పాటు చేశారు. ఇక్కడ గుర్తించాలి, ఎందుకంటే ఈ ఉద్యమ కాలంలో తెలంగాణ ఏర్పాటు అయ్యే ప్రక్రియలో భాగంగా హోమ్ మినిస్టర్స్ మారటం జరిగింది. తర్వాత కాలంలో సుశీల్ కుమార్ షిండే గారు హోమ్ మినిస్టర్గా వ్యవహరించారు. అందుకని మొదటిగా అంటే 2010లో మొదటిగా నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి హోంమంత్రి చిదంబరం ఏర్పాటు చేయడం జరిగింది. 2010 జనవరి 5 అఖిలపక్ష సమావేశం. తర్వాత ఫిబ్రవరి 3, 2010లో శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. కమిటీ ఫర్ కన్సల్టేషన్ ఆన్ ద సిచ్యువేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన పరిస్థితులు, తెలంగాణ డిమాండ్కి సంబంధించిన పరిస్థితులపైన ఇది పరిశీలించడానికి ఈ శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దీని అసలు పేరు ఇదండి. ఇండైరెక్ట్గా అడగటానికి అవకాశం ఉన్నటువంటి టాపిక్ ఇది. ఇండైరెక్ట్గా కూడా దీని హెడ్డింగ్ నేమ్ ఇచ్చి అడగవచ్చు. శ్రీకృష్ణ కమిటీ అని పేరు కాకుండా కమిటీ ఫర్ కన్సల్టేషన్ ఆన్ ద సిచ్యువేషన్ ఇన్ ఏపీ అని ఈ ఇయర్ కూడా మెన్షన్ చేయవచ్చు. అందుకని దీన్ని ఇలా రాయటం జరిగింది. 30 డిసెంబర్ 2010న ఇది నివేదిక సమర్పించింది. 30 డిసెంబర్ 2010న నివేదిక సమర్పించడం జరిగింది శ్రీకృష్ణ కమిటీ. నెక్స్ట్ క్రోనాలజీ ప్రకారం నేను వీటిని రాసుకొని రావడం జరిగిందండి. జాగ్రత్తగా డేట్స్, ఇయర్స్ని చూడండి. 28 డిసెంబర్ 2012న మరొక అఖిలపక్ష సమావేశం ఢిల్లీలో ఏర్పాటు చేశారు. దీన్ని ఏర్పాటు చేసింది సుశీల్ కుమార్ షిండే. ఇది ఇక్కడ డిఫరెన్స్ గుర్తించండి. ఇక్కడ మొదటి అఖిలపక్ష సమావేశం 2010లో అయితే చిదంబరం అండి, 12లో అయితే సుశీల్ కుమార్ షిండే గారు. 30 జూలై 2013 సంవత్సరంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అంటాం సిడబ్ల్యూసి తెలంగాణ ఏర్పాటు ప్రకటన చేసిందండి. తెలంగాణ ఏర్పాటు చేస్తున్నాం అనే ప్రకటన సిడబ్ల్యూసి 30 జూలై 2013లో చేయడం జరిగింది. 5 ఆగస్టు 2013న తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం అయిందని ఆర్థిక మంత్రి చిదంబరం పార్లమెంటులో ప్రకటించడం జరిగింది. మొదటిసారిగా పార్లమెంటులో తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని ప్రకటించింది ఎవరంటే చిదంబరం. ఏ శాఖకు సంబంధించి? ఆర్థిక మంత్రిగా అప్పుడు వ్యవహరిస్తున్నారు. హోంమంత్రిగా సుశీల్ కుమార్ షిండే గారు వ్యవహరిస్తున్నారు. ఈ డేట్ కొంచెం ఇంపార్టెంట్ అండి. 2013 ఆగస్టులో ప్రకటించడం జరిగింది. 3 అక్టోబర్ 2013కి వచ్చేసరికి చూడండి, 3 అక్టోబర్ 2013లో తెలంగాణ ఏర్పాటు ముసాయిదా బిల్లును తయారు చేయడం జరిగింది. దీనికి కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. తెలంగాణ ఏర్పాటుకు మాత్రమే. ఇక్కడ తెలంగాణ ఏర్పాటు చేస్తున్నాము, మరి దీనికి సంబంధించిన బిల్లు ఒకటి తయారు చేసింది ఈ తేదీన. దీనికి సంబంధించి ఆమోదం తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది, ముసాయిదా బిల్లుకు కాదు. ఇది తర్వాత వస్తుంది. ఇది ముసాయిదా బిల్లుకు సంబంధించి ఇక్కడ డిసెంబర్ 5, 2013 ముసాయిదా బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదించడం జరిగింది. అక్టోబర్ 8, 2013న గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అంటాం, దీన్ని ఆంటోనీ కమిటీ అంటాం. దీన్ని ఏర్పాటు చేయటం జరిగింది. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఏకే ఆంటోనీ అధ్యక్షులుగా వ్యవహరించడం వల్ల దీన్ని ఆంటోనీ కమిటీ అంటాం.
ఇది విభజన కమిటీ అని కూడా అంటాం. దీన్ని విభజన కమిటీ అని కూడా అంటాం. అంటే రాష్ట్ర విభజనకు సంబంధించిన విధి విధానాలను రూపొందించడం కోసం ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది 2013లో. 5 డిసెంబర్ 2013న ఈ తెలంగాణ ఏర్పాటు ముసాయిదా బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. నెక్స్ట్ 11 డిసెంబర్ 2013న ఈ కేంద్ర కేబినెట్ ఆమోదించిన బిల్లును తర్వాత రాష్ట్రపతి ఆమోదించారు. రాష్ట్రపతి ఆమోదించిన తర్వాత దీనిని ఏపీ అసెంబ్లీకి పంపించడం జరిగింది. 11 డిసెంబర్ 2010 అంటే డిసెంబర్ 11లో ఏపీ అసెంబ్లీకి ఈ బిల్లును పంపించడం జరిగింది. 8 జనవరి 2014న 2014 సంవత్సరంలో ఏపీ అసెంబ్లీలో బిల్లు వీగిపోయిందని స్పీకర్ ప్రకటించడం జరిగింది. నాదెండ్ల మనోహర్గా ఉన్న స్పీకర్గా ఉన్నప్పుడు దీన్ని అంటే జనవరి 8, 2014న ఈ తెలంగాణ ఏర్పాటు బిల్లు అనేది వీగిపోయిందని ప్రకటించడం జరిగింది. 7 ఫిబ్రవరి 2014న మరల అసెంబ్లీ నుంచి వెనక్కి వెళ్ళిన బిల్లు, రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళిన బిల్లుని మరల కేంద్ర కేబినెట్ ఆమోదించడం జరిగింది. 7 ఫిబ్రవరి 2014న తిరిగి కేంద్ర కేబినెట్ ఆమోదించింది. కేంద్ర కేబినెట్ ఆమోదించిన బిల్లుకు 9 ఫిబ్రవరి 2014లో రాష్ట్రపతి ఆమోదించడం జరిగింది. ఫైనల్గా రాష్ట్రపతి ఆమోదించిన తెలంగాణ ఏర్పాటు ముసాయిదా బిల్లు వచ్చేసి తారీఖు ఎప్పుడండి? ఫిబ్రవరి 9, 2014. 13 ఫిబ్రవరి 2014లో లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. ఎవరు ప్రవేశపెట్టారు? హోమ్ మినిస్టర్గా ఉన్న సుశీల్ కుమార్ షిండే గారు ఈ తెలంగాణ ఏర్పాటు బిల్లును లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లును ఈ లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. ఎప్పుడు? 13 ఫిబ్రవరి ప్రవేశపెడితే ఇది 18 ఫిబ్రవరి 2014 అంటే 18వ తారీఖున లోక్సభలో ఆమోదం పొందింది మూజు అనే ఓటు విధానం ద్వారా. 20వ తారీఖు ఫిబ్రవరి 2014లో రాజ్యసభలో ప్రవేశపెట్టారు. అది కూడా ప్రవేశపెట్టింది హోమ్ మినిస్టర్ సుశీల్ కుమార్ షిండేని. అదే రోజు ఆమోదం పొందింది. అంటే ఫిబ్రవరి 20న రాజ్యసభలో, ఫిబ్రవరి 18న లోక్సభలో, అంటే 2 రోజుల తర్వాత ఆమోదం పొందడం జరిగింది. 2 కూడా ఫిబ్రవరి మెయిన్ ఇంపార్టెంట్ డేట్స్ అండి. ఫిబ్రవరి 18 లోక్సభ, ఫిబ్రవరి 20 రాజ్యసభలో ఆమోదం పొందితే మార్చి 1, 2014న ఈ పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొందిన బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేయడం జరిగింది. రాష్ట్రపతి ఎప్పుడు సంతకం చేశారు? మార్చి 1. ఈ డేట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మార్చి 1. తర్వాత జూన్ 2, 2014 విభజన రోజుగా అపాయింటెడ్ డేగా ప్రకటించడం జరిగింది. ఈ రోజుని ఆంధ్రప్రదేశ్ విభజించబడి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా ఏర్పాటు చేయడం జరిగింది 2014 జూన్ 2న. ఈ విధంగా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియలు ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన డేట్స్ అన్నీ. ఇవన్నీ కూడా చట్టపరంగా, రాజ్యాంగపరంగా జరిగినటువంటి అంశాలు. ఎందుకంటే కేంద్ర కేబినెట్కి సంబంధించి ఇవన్నీ కూడా కేంద్ర కేబినెట్ పాల్గొంది. రాష్ట్రపతి, లోక్సభ, రాజ్యసభ ఇవన్నీ కూడా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. కావున ఈ డేట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే అఖిలపక్షము హోమ్ మినిస్టర్ ఏర్పాటు చేశారంటే అఖిలపక్షం అంటే ఏంది? ఈ తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి అన్ని పార్టీలను ఆహ్వానించడం జరుగుతుంది. అందరి అభిప్రాయాలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇది కూడా అఫీషియలే. శ్రీకృష్ణ కమిటీ కూడా అఫీషియలే. నెక్స్ట్ మరొక అఖిలపక్ష సమావేశం ఢిల్లీలో ఏర్పాటు చేశారు. ఇది కూడా అఫీషియల్ మీటింగే. సిడబ్ల్యూసీ అనేది ఈ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, అప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ కావున ఈ సిడబ్ల్యూసీ కూడా ఆమోదించింది. నెక్స్ట్ ఆగస్టు 2013 తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని పార్లమెంట్లో అధికారికంగా ఆర్థిక మంత్రి చిదంబరం ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించిన ముసాయిదా బిల్లును తయారు చేయడం జరిగింది. దానికి సంబంధించి తెలంగాణను ఏర్పాటు చేస్తే అనుసరించవలసిన విధి విధానాలకు సంబంధించి మంత్రుల సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఆంటోనీకి అధ్యక్షుడిగా వ్యవహరించడం వల్ల దీన్ని ఆంటోనీ కమిటీ అంటారు, లేదా విభజన కమిటీ అని కూడా అంటారు. ఈ ముసాయిదా బిల్లుకు ఆంటోనీ కమిటీ రూపొందించిన ముసాయిదా బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదించడం జరిగింది. దీనిని రాష్ట్ర అసెంబ్లీకి పంపించడం జరిగింది అభిప్రాయం కోసం. రాష్ట్ర అసెంబ్లీ దీన్ని తిరస్కరించింది. మరలా తిరిగి కేంద్ర కేబినెట్ అదే బిల్లును ఆమోదించడం జరిగింది. దాని తర్వాత బిల్లుకు రాష్ట్రపతి ఆమోదించిన తర్వాత లోక్సభలో ప్రవేశపెట్టడం,
తర్వాత రాజ్యసభలో ప్రవేశపెట్టడం, లోక్సభలో ఆమోదం పొందింది, దాన్ని మళ్ళీ రాజ్యసభలో ప్రవేశపెట్టడం, రాజ్యసభలో ఆమోదం పొందటం, దానిపైన రాష్ట్రపతి సంతకం చేయటం, చివరిగా విభజన రోజు అమల్లోకి రావటం జరిగింది. ఈ విధంగా ఒక ప్రాసెస్ ప్రకారం జరిగిన ఈ వివరాలన్నీ కూడా ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఖచ్చితంగా 1 మార్క్ రావడానికి ఖచ్చితంగా 100% అవకాశం ఉన్న టాపిక్ అండి. కావున ఒకసారి జాగ్రత్తగా చూడండి. క్విక్ రివిజన్కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.